పొద్దున్నే ఫోన్ చూస్తున్న ఫోన్లో ఆ ఫోన్ పగిలిపోతే ఫోన్ గురించి స్తోమత కూడా లేదు నీకు. అంటే నా ముఖం చూసి మోసపోకు. నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? ఒరే బంటి, ఇంటికి చూస్తే ఐఫోన్ లా ఉంటాను కానీ లోపల మాత్రం 1100 లాంటి వాడిని. బిల్డప్ లో నేను బాగుబలిని కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం బిచ్చగాడి సినిమాకి బాబాయిని. అది అందరికీ తెలిసిందేలే. అది ఎందుకు ఆ సూటి పుట్టి దేనికి? ఎవరినైనా మోసం చేయడానికి వెళ్తున్నావా? మోసం కదరా, పెళ్లి చూపులు. అమ్మాయి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుని వస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరా నువ్వా? కనీసం నీకు కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా రాదు కదరా. స్పెల్లింగ్ రాకపోతే ఏంట్రా, స్టైల్ ఉంది కదా. వాళ్ళు ఏం పని చేస్తావని అడిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తా. అంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? అదేరా, ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఎవడో అప్పిస్తాడా అని ఎదురు చూస్తుంటాను. అదే నా వర్క్. నిన్ను నమ్మి పిల్లనిచ్చేవాడు ఎడారిలో చేపలు చెరువు తవ్వుకునేవాడు కంటే పిచ్చాడు రా. అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? చదివింది 10th క్లాసు కానీ ఇచ్చే బిల్డప్ మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లాగా. జేబులో రూపాయి లేదు కానీ కొనేది రోల్స్ రాయిస్ కార్ అంటావు. సాలే ఆపు, నీ సంగతి నాకు తెలవదా? మొన్న అమ్మాయికి ఐ లవ్ యూ మెసేజ్ చేస్తే ఆమె ఏమి రిప్లై ఇచ్చింది? నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడు అని పెట్టిద్దిరా. చూసావా, అమ్మాయిలు నిన్ను చూస్తే అన్నయ్య అంటారు, నన్ను చూస్తే అమ్మయ్య అంటారు. నా క్రేజ్ అలాంటిది. సరే గాని పెళ్లి చూపులకు వెళ్తున్నావు, అమ్మాయి వాళ్ళు కట్నం ఎంత ఇస్తామన్నారు? కట్నం గురించి అడిగితే వాళ్ళు కండిషన్ పెట్టారురా. ఏంటది? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 1 ఎకరం పొలం ఇస్తాం కానీ ఆ పొలంలో నువ్వు గడ్డి కొయ్యాలన్నారు. మరి నువ్వేమన్నావు? గడ్డి కొయ్యటం ఎందుకు, నన్నే మేయమనండి అని చెప్పి వచ్చా. ఒరేయ్, నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏంటది? నువ్వు పుట్టినప్పుడు డాక్టర్ గారు బాబు పుట్టాడని చెప్పలేదురా, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ రిలీజ్ అని చెప్పారు. చాలు పద వెళ్దాం. టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. మీ నాన్న జోబులో నుంచి ఏమైనా కొట్టేసావా? మా నాన్న జేబులో చేయి పెడితే చిల్లర కాదురా, మున్సిపాలిటీ వారు ఇచ్చి నోటీసులు దొరుకుతాయి. పద, ఎవరి దగ్గర అయినా అప్పు అడుగుదాం. ఏమండి, అప్పు తీర్చండి.